హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ మరియు డీఏ హామీలకు మే 31 తేదీ తుది గడువు. అసెంబ్లీ ముట్టడికి సన్నాహాలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక క్లిష్టమైన మరియు నిర్ణయాత్మక దశకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తమను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తుందని భావిస్తున్న ఉద్యోగ సంఘాలు, ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాక్ట్‌పో తమ డిమాండ్ల సాధన కోసం మే 31 తేదీని తుది గడువుగా అయితే ప్రకటించాయి. మరి ఈలోపు ప్రభుత్వం స్పందించకపోతే జూన్ నెలలో రాష్ట్ర అసెంబ్లీని లేదా సచివాలయాన్ని ముట్టడించడానికి భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నట్లు ఒక సంచలన వార్తా కథనం వెలువడింది. ఈ పరిస్థితిని మనం లోతుగా పరిశీలిస్తే ప్రభుత్వం తాము ఉద్యోగ ఫ్రెండ్లీ సర్కార్ అని చెప్పుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఉద్యోగుల సమస్యలపై మౌనం వహించడం తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలతో పాటు ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన కీలక అంశాలపై ఎటువంటి కదలిక లేకపోవడం వారి ఆగ్రహానికి ప్రధాన కారణం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొంతకాలం గడుస్తూ ఉన్నా గతంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలుకు నోచుకోలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 12వ వేతన సవరణ సంఘం 12th పీఆర్సీ ఏర్పాటు కోసం ఇంతవరకు కమిషన్ను నియమించకపోవడం అనేది ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతోంది. కేవలం కమిషనర్‌ను నియమించడమే కాకుండా పెరిగిన ధరల దృష్ట్యా ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా 30% మధ్యంతర భృతి ఐఆర్ ఇస్తామని ఇచ్చిన హామీ కూడా అటకెక్కింది. దీనివల్ల ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని, ప్రభుత్వం మాట తప్పిందని సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పాత బకాయిలు పెండింగ్‌లో ఉన్న డీఏలు విడుదల కాకపోవడం, దీనివల్ల పెన్షనర్లు కూడా మందుల ఖర్చులకు, నిత్యావసరాలకు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఏప్రిల్ 17వ తేదీన విజయవాడలోని ఫ్యాక్ట్‌పో ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. కానీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాలేదు. గత చరిత్రను ఒకసారి గుర్తు చేసుకుంటే ఉద్యోగుల ఆగ్రహం ఎంతటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందో అర్థమవుతుంది. గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తమ హక్కుల కోసం విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డుపై నిర్వహించిన భారీ నిరసన ప్రదర్శన దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. ఆ ఉద్యమం కారణంగానే ఆనాటి ప్రభుత్వానికి ఉద్యోగుల మద్దతు క్రమంగా దూరమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా సిపిఎస్ రద్దు అంశంపై ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున గళం విప్పడం, వారిపై ప్రభుత్వం కేసులు పెట్టడం, ఇటువంటి చర్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో చంద్రబాబు ప్రభుత్వం కూడా తమ డిమాండ్లను పట్టించుకోకపోతే చరిత్ర పునరావృతం అవుతుందని, తాము అదే రీతిలో రోడ్డుపైకి వచ్చి పోరాడతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఉద్యోగులు ప్రభుత్వం ముందుంచిన 17 ప్రధాన డిమాండ్లు అత్యంత కీలకమైనవి. ఇందులో కేవలం జీతాలు పెంచడమే కాకుండా వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఏకీకృత సర్వీస్ రూల్స్ దశాబ్దాలుగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్నాయి. మరి దీనివల్ల వేలాది మంది ఉపాధ్యాయుల పదోన్నతులకు ఆటంకం కలుగుతోంది. అలాగే స్థానిక సంస్థల్లో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టడం లేదు. దీనివల్ల ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. హై స్కూల్ ప్లస్ 2 వ్యవస్థను తీసుకొచ్చారు. కానీ దానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు మరియు సిబ్బందిని బలోపేతం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. మరి వీటన్నిటిని తోడుగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ అరియర్స్, సరెండర్‌లు, బకాయిలు చెల్లించకపోవడం ఉద్యోగులను ఆర్థికంగా కృంగదీస్తోంది. మరి ఈ నేపథ్యంలో
మే 31వ తేదీలోపు ప్రభుత్వం ఈ 17 డిమాండ్లను సానుకూల నిర్ణయం తీసుకోకపోతే వీటిపైన జూన్ 1వ తేదీ నుండి ఉద్యమ తీవ్రతను మరో స్థాయికి తీసుకెళ్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్ర సచివాలయం లేదా అసెంబ్లీ ముట్టడి వంటి అత్యంత కఠినమైన చర్యలు కూడా ఉండనున్నాయి అని సన్నాహాలు చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల బాటలోనే మిగిలిన అన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఏకమై రోడ్డెక్కే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా మౌనం వీడి ఉద్యోగులతో చర్చలు జరిపి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన మరియు విద్యా వ్యవస్థలపై ఈ యొక్క ఉద్యమం ప్రభావం అనేది తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఉద్యోగుల సహనం నశించిందని, వారి గళం వినిపించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ ఆర్టికల్ అయితే హెచ్చరిస్తోంది.